పేరు మారుతిరాజ్, నా వైఫ్ పేరు బిందు భవ్య. 13th April of 4 days back we have got a baby girl delivered in this hospital. యాక్చువల్లీ 5 months వరకు విజయనగరం లోకల్గా చూపించుకోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ హౌస్కి మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎవరిని కంటిన్యూ చేద్దాం, హైదరాబాద్ ఏమైనా మూవ్ అవుదామా, విజయవాడ మూవ్ అవుదామా అని చాలా రీసెర్చ్ అనేది బాగుంటుందని చెప్పి చూస్తే లేదు, గుంటూరులోనే ద బెస్ట్ హాస్పిటల్ ఉంది అని తెలిసి అనిత గారు రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అనిత గారని చూస్తే ఇక్కడ రమేష్ హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. నెక్స్ట్ డే 1 నుంచి కూడా చాలా కేర్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే పేషెంట్ వచ్చారు వెంటనే వెళ్ళిపోవాలని కాకుండా పేషెంట్కి టైం అనేది ఇవ్వడం కానీ, ప్రతి ఆస్పెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కానీ. పర్సనల్గా మా వైఫ్ కొద్దిగా సెన్సిటివ్ పర్సన్ అనమాట. తనని కూడా క్యారెక్టర్ని కానీ ఆ మెంటాలిటీని కానీ అర్థం చేసుకొని డే 1 నుంచి కూడా కొద్దిగా ఎక్స్ట్రా కేర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం డే 1 నుంచి మేము కూడా చూసింది ఏంటంటే ఈ డేస్లో నార్మల్ డెలివరీ కానీ సిజరింగ్ కానీ చూసుకుంటే సిజరింగ్ వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయని నార్మల్ డెలివరీ ఎలా అయినా చేయాలి అనే ఉద్దేశంతో చూస్తే డాక్టర్ గారికి అది కమ్యూనికేట్ చేస్తే ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్ని కూడా మాకు ఎండోర్స్ చేయడం జరిగింది విత్ ఇన్ రమేష్ హాస్పిటల్. హారిక మేడం కూడా డే 1 నుంచి కూడా మాకు ఎంతో హెల్ప్ చేశారు. అంటే డైట్ ఏంటి అని డే 1 నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే తిను కూడా ఫాలో అవ్వడం అనేది జరిగింది. డెలివరీ మూమెంట్ ఆ రోజు కూడా నేను ఎక్సర్సైజ్ చేయగలిగానంటే ఆల్ బికాస్ ఆఫ్ స్టాఫ్ సపోర్ట్. అనిత గారు అండ్ హారిక గారు, ఈ 2 members మాత్రం నా డెలివరీ టైంలో చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేశారు. నా డైట్ విషయానికి వచ్చేసరికి హారిక గారు అయితే చాలా ప్రోటీన్ డైట్ అనేది చెప్పారు. నేను అది ఫాలో అయ్యాను. ఏదైనా వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవుతేనే ఆ రిజల్ట్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక ఫేస్లో అయితే నా బేబీ పొజిషన్ అనేది బ్రీచ్ పొజిషన్లో అయిపోయింది. అది ఒక 1 month వరకు బ్రీచ్ పొజిషన్లోనే ఉంది. చాలా అంటే చాలా భయపడ్డాను. బట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ అనిత గారి సపోర్ట్ వల్ల నా బేబీ అనేది సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చింది. ఇంకొకటి డెలివరీ రోజు కూడా నేను పెయిన్స్ తట్టుకోలేక చేసేయండి C-section, నా వల్ల కాదండి అన్న చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చి చాలా మోటివేట్ చేశారు నన్ను. ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆ పెయిన్ అనేది, అంటే ఫస్ట్ నుంచి పడిన పెయిన్ అనేది తెలియలా నాకు. ఆ మినిట్ పెయిన్ అనేది ఫస్ట్ మీద నాకు చాలా తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ ఇన్ కమింగ్ డేస్ మేము కూడా ఎవరికైనా రిఫర్ చేయాలంటే ఫర్ షూర్ వీ విల్ రికమెండ్ రమేష్ హాస్పిటల్ అండ్ మెయిన్లీ డాక్టర్ అనిత గారు. థ్యాంక్ యూ.